ఇవాళ మీటింగ్లో జగన్ అల్టిమేటం జారీ చేశారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఏకగ్రీవం జరిగినా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను, ప్రతి చోట పోటీ చేయాల్సిందే, ఎన్నికల తర్వాత నేను ప్రతి రిపోర్ట్ తెప్పించుకుంటానంటున్నారు జగన్మోహన్ రెడ్డి. బేసిక్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలనే పదాలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ఏకగ్రీవాలు అధికంగా ఉంటూ ఉంటాయి. అయితే ఏ నియోజకవర్గంలో అయితే ఏకగ్రీవం అనే పదం వినిపిస్తుందో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను అని జగన్ అల్టిమేటం జారీ చేశారు. సో ఆ పదం వినిపడకూడదు, మీరు పూర్తిగా రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను, ఎక్కడ కూడా ఏకగ్రీవం అనే పదం ఇవ్వకుండా పోటీ చేయాల్సిందే, పోటీలో ఉండాల్సిందే అంటున్నారు వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి జగన్ ఏం మాట్లాడారో చూద్దాం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట. నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎక్కడ కూడా ఏకగ్రీవం అనే పదం వినపడకూడదు. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్ని చోట్ల పోటీని ఉంచారా లేదా, పోటీ చేశారా లేదా, ప్రతి ఒక్కటి రిపోర్ట్ తెప్పించుకుంటాను. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఏకగ్రీవం అనే పదం వినబడితే ఇక అక్కడ క్యాండిడేట్ పోటీ ఉండదు అని చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే మీరు కనుక ఎక్కడైనా మీ అభ్యర్థి నిలబెడకుండా మీరు దేనికైనా లొంగిపోయో, భయపడిపోయో, వెనకడుగు వేసో వైసీపీ జెండాని, వైసీపీ ప్రాతినిధ్యాన్ని కనుక లేకుండా చేస్తే మీకు టికెట్ ఇవ్వను అని చెప్పి ఎమ్మెల్యేలకి చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో ఎమ్మెల్యేలకు సంబంధించిన సమావేశంలో ఆయన ఈ మాటలు మాట్లాడుకొచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఎమ్మెల్యేలకు వార్నింగ్ అయితే ఇచ్చారు. మీరు ఏకగ్రీవంగా ఎక్కడైనా కనుక ఎన్నిక జరిగితే నెక్స్ట్ సారి మీరు పోటీలో ఉండరు అని చెప్తున్నారు. సో అంటే ఆయన ఈ వార్నింగ్ని ఎందుకు ఇస్తున్నట్టు? అంటే డెఫినెట్గా ఒక పార్టీ అధినేతగా ఇంత బహిరంగంగా చెప్పకూడదు, ముందస్తుగానే ఏకగ్రీవంగా చేయకుండా చేయండి అని చెప్పకూడదు. ఆయన చెప్తున్నారు అంటే ఇది అలర్ట్గా అనుకోవాలా, ముందస్తుగా ఎక్కడైనా అటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ముందే ఆయన హెచ్చరికనిచ్చారనుకోవాలా? డెఫినెట్గా ఈ మాట మనోజ్ జగన్ అయితే ఆల్మోస్ట్ ఇది రెండోసారి మూడోసారి క్లియర్ గా చెప్పడం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు చాలా గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది బేసిక్గా ఎప్పుడైనా సరే ఆ లోకల్ బాడీ ఎన్నికలు కొంత అధికార పార్టీకి చిన్నగా ఉంటుంది. తర్వాత లోకల్ బాడీ కంప్లీట్ గా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు అనుకున్నప్పుడు చాలా వాటిల్లో ఏకగ్రీవం ఉంటాయి. చాలా మంది అక్కడ ఒత్తిళ్లు వస్తాయి, పోలీసులు ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, తర్వాత బేరసారాలు, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగే పరిస్థితి మనం చూస్తాం. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి ఎందుకు ఈ లోకల్ బాడీ ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. గతంలో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లోకల్ బాడీల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో 58 సీట్లు, 58 కార్పొరేట్లు ఉంటే 58 కార్పొరేట్లు వైసీపీ వచ్చిన పరిస్థితి. అంటే అటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా జరుగుతుంటాయి. ఇది కామన్ గా జరిగే ప్రక్రియ. కానీ మరి ఈసారి ప్రతిపక్ష హోదా రాని కారణంగా లేదు 11 సీట్లకి పరిమితమేమన్న ఒక కసి జగన్మోహన్ రెడ్డిలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకి పోటీ చేయాల్సిందే. లోకల్ బాడీ ఎన్నికల్లో మనం పూర్తి స్థాయిలో కార్యకర్తకు సపోర్ట్ చేయాల్సిందే. అయితే ఇంకోటి కూడా అల్టిమేట్ చేస్తున్నారు. పూర్తిగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరూ హాజరయ్యారు కాబట్టి ఏ నియోజకవర్గంలో అయినా లోకల్ బాడీలో పోటీ చేయలేదు, అక్కడ ఏకగ్రీవం అయింది అని తెలిస్తే మీరు నన్ను కూడా ఇంకా అడగొద్దు, మీకు అర్థమైపోయి ఉంటుంది, మీకు సీట్ రాదు అనేది మీరు క్లారిటీలో ఉండండి అని చెప్తున్న పరిస్థితి. అంటే
నాయకుల్ని కొంత అలర్ట్ చేస్తున్నాడు, ఒక స్వీట్ వార్నింగ్. రెండవది కొంత ప్రభుత్వాల మధ్య ఆయన ఒకటే హోదాలో ఆల్రెడీ మనం చేసిన పనులు మనకి తిరిగి ప్రజలు గుర్తుంచుకుంటున్నారు, మనకి మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది ఈసారి అని చెప్పి. అందులో ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎన్నికలు జరిగితే ఈసారి చాలా గట్టిగా ఉండే ప్రయత్నాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు కూడా కొంచెం గట్టిగా చెప్పుకునే మాట అయితే చేశారు. బట్ అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తర్వాత చూడాలి. కానీ తన క్యాడర్ ని కొంత ఉత్సాహపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు, నాయకుల్ని అలర్ట్ చేస్తున్నారు, ఎక్కడ రాజీ పడొద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కుటుంబ ప్రభుత్వంలో గెలుపోటములు పక్కన పెట్టండి, కానీ పూర్తిగా ఈ వ్యవహారంలో మాత్రం రాజీ అనేది పడకూడదు. ఎక్కడ ప్రతి దగ్గర ఎన్నిక జరగాల్సిందే, అది ఎంత దూరమైనా కానీ గెలుపోటములు తర్వాత చూద్దాం దాని సంగతి. అది మనం ఆ ఎఫెక్ట్ ని మనం వదిలేసి మన చేతుల్లో ప్రభుత్వం లేదు కదా, అధికారంలో లేదు కదా అని చేతులు ఎత్తే బాకండి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎవరైతే నియోజకవర్గంలో ఏకగ్రీవం అయ్యాయో ఆ ఎమ్మెల్యే నా దగ్గర కూడా రావద్దు, ఇక మీకు సీట్ లేదనేది మీరు మెంటల్లీగా ఫిక్స్ అయిపోండి అని. అంటే ఇప్పుడు అందరికి ఇన్ఛార్జీలు ఇస్తున్నారు కాబట్టి ఇన్ఛార్జీలు చాలా గట్టిగా వ్యవహారం మీద ఉండాలి, చూడాల్సిన బాధ్యత మీదే. ఫర్దర్ గా కార్యకర్తకు అడ్డగా నిలబడాల్సిన బాధ్యత మీరు, అంటే కార్యకర్తగా పార్టీ నాయకుడిగా మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ దిశగానే మనం వెళ్ళాలి అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. రైట్. ఇప్పుడు వార్నింగ్ ఎమ్మెల్యేలా తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు డెఫినెట్గా కొంత సీరియస్గానే ఉంటారు, తమ పార్టీ నాయకుడు చెప్పాడు కాబట్టి ఇంప్లిమెంటేషన్ సిద్ధంగా ఉంటారు. కానీ ఇది అధికార పార్టీ కొంత అవకాశంగా ఉండదా? అంటే అక్కడ డైరెక్ట్గా పోటీనే ఉండదు క్యాండిడేట్ అని చెప్పి ఆయన చెప్పారు అని అంటే కొంత వాళ్ళు ఎక్కువగా ఛాలెంజ్గా తీసుకొని దీన్ని కరెక్ట్గానే ఇంకా ఏకగ్రీవాల పైపుగానే ఎక్కువగా మళ్లించే అవకాశం లేదంటారా? ఇక్కడ అతను కాకపోతే ఇంకో నాయకుడు అవుతాడు అంతే కదా. అక్కడ ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఏకగ్రీవం చేసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ నాయకుడు కాకపోతే ఇంకో బలమైన నాయకుడు తెచ్చి పెడతాడో, లేకపోతే ఇంకో పోటీ అయితే ఎమ్మెల్యేకి పోటీ చేయకుండా ఉండడు కదా జగన్మోహన్ రెడ్డి. డెఫినెట్ గా ఎమ్మెల్యే స్థానాలకి 2029లో జరిగే స్థానాల్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి వైసీపీ అభ్యర్థి డెఫినెట్ గా ఉంటాడు. దాంట్లో ఏమి వీళ్ళకేం పొత్తులు లేవు, లేకపోతే ఇంకోటి లేవు. కాబట్టి డెఫినెట్ గా పార్టీ నాయకులు అయితే దాంట్లో క్లారిటీ ఉంది. అయితే లోకల్ బాడీలో కొంత మనం స్ట్రాంగ్ పెంచుకోవాలి, క్యాడర్ ని బలోపేతం చేసుకోవాలి. క్యాడర్ 40% ఓటు వచ్చిన తర్వాత కూడా మనకి ఎందుకు 11 సీట్లు వచ్చాయి అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ క్యాడర్ మన వైపు డెఫినెట్ గా ఉంది, దాన్ని పోటీ చేయాలి. ప్రలోభాలకు లొంగద్దు, పోలీసులు లేదు ఒత్తిళ్లు లేకపోతే ఇంకోటి దాని మీద ఎక్కడ రాజీ పడద్దు అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. కాబట్టి వ్యవహారాన్ని కొంత సీరియస్ గానే తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. పార్టీలో క్యాడర్ కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా 2-3 నాయకులతో మాట్లాడినప్పుడు నాయకుడు చెప్పింది కరెక్టే కదా, ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే, మాకు మెరుగైన ఫలితాలు కూడా వస్తాయనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కూటమిలో కొంత లోకలకలు ఉన్నాయి, కూటమిలో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి అన్నిటినీ సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూటమి కూడా ఉంది. ఇప్పుడు జనసేన కొత్తగా చెప్తుంది మేము బలమైన స్థానాల్లో మేము ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి. ఈ రోజు చూసుకుంటే పెందుర్తిలో కూడా కొంత గొడవలు జరిగాయి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అంటే ఎప్పటికైనా అధికార పార్టీకి ఫిచ్చింగ్ ఉంటుంది, దాంట్లో ఏమీ ఆలోచన లేదు. కాకపోతే ప్రతిపక్షంగా వైసీపీ ఇప్పుడు ఎంత మాత్రం నిలబడగలదు, అధికార పార్టీని తట్టుకుని వీళ్ళు నిలబడగలరా లేదా డమ్మీల్ని పెట్టి ఏదో క్లోజ్ చేస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న సమయంలో ఏ రకంగా అయితే ఎమ్మెల్యేలను తన కంట్రోల్లో పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మంత్రివర్గంలో మార్పులు కానీ లేకపోతే తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారో చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరూ ఏకగ్రీవం అనే పదాన్ని వినిపించకండి. ఏకగ్రీవం జరిగిన చోట మీ ఇన్ఛార్జ్ అంటే అక్కడ ఎవరైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉందో అక్కడ క్యాండిడేచర్ లేదు, కానీ లేనట్టే, ఆయనకి టికెట్ ఉండదు, లేకపోతే ఆయన పోటీలో కూడా ఉండరు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్గానే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకి అండ్ మాజీ ఎమ్మెల్యేలకి ఆ పార్టీ శ్రేణులకి ఇన్ఛార్జీలకి ఒక వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో మరి ఇది ఎంతమేరకు ఇంప్లిమెంట్ అవుతుంది, దీనికి అధికార పక్షం ఏ మేర గ్యాప్ ఇస్తుంది? స్థానిక సంస్థ ఎన్నికగా అధికార పక్షానికి ఫెచ్చింగ్ ఉంటుంది, ఏకగ్రీవాలన్నీ కూడా అధికార పక్షం వైపే జరుగుతూ ఉంటాయి. మరి ఏకగ్రీవం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వైసీపీ నేతల మీద ఉంటే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అధికార పార్టీ ఎన్ని ఏకగ్రీవాలను చేస్తున్నట్టు ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. కూడా మీ నియోజకవర్గాలలో
ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీకి రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం.